ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీతో కలిసి నేను స్తుతించి ఘనపరిచే భాగ్యతని అనుగ్రహించినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించున్నాను. వాక్యము మొదలుపెట్టుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవాన్ని పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వాతావరణ పరిస్థితుల్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నాయినా ఇదిగో ఈ కార్యక్రమం కొనసాగేటట్లు సహాయం అందించున్న దేవానికి వందనాలు, స్తుతులు చెల్లించున్నాను. మేము నాయనా నీ యొక్క వాక్యాన్ని వినగలిగినటువంటి చెవుల్ని మా యొక్క ప్రేక్షకులకు అనుగ్రహించండి. అదేవిధంగా చెప్పగలిగినటువంటి నోటిని నాకు అనుగ్రహించండి. నన్ను ముట్టండి నాయనా, తాకండి. మరి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని ఏ విధంగా మాట్లాడవలనో మీరుండి నాయనా నడిపించమని వేడుకొంచున్నాం. అయోగ్యులం, బలహీనం నాయనా, మాటికి పడిపోయేటువంటి వారము అయినప్పటికీ నీవు మాకు తోడుగా ఉన్నావని నిర్ణయంతో నా తండ్రి గట్టి మరి ఎంతో విషయాల్లో ఆ ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో విషయాల్లో ఉన్నప్పటికీ కూడా నాయన నీ సేవలో పంపుకోవటానికి అవకాశాన్ని అనుగ్రహించినందుకు మరి ఒకసారి నీకు స్తుతులు చెల్లించు. వాక్యాన్ని నాయన నీవే ఆశీర్వదించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించేటట్లు చేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయంలో తీసుకుందాము. ఇంతవరకు మనము కొందరి వ్యక్తుల్ని ధ్యానించాము. మొట్టమొదట మోషేను గురించి ధ్యానించటం జరిగింది. తర్వాత తదుపరి మరి మరియమ్మను గురించి ధ్యానించాము. రాహాబును గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క భక్తులు, దేవుని యొక్క భక్తులు, పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖింపబడినటువంటి వారి గురించి తెలుసుకుంటున్నాము. ఈ దినాన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మనం ఈ యొక్క సువార్తలో, యోహాను సువార్తలో మనము ధ్యానించడానికి దేవుడు మనకి అవకాశాన్ని అనుగ్రహించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము. ఈ 21వ అధ్యాయంలో చివరి భాగాన్ని మనము తీసుకుందాం. 21వ అధ్యాయము చివరి భాగము 15 నుంచి 23 వరకు చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగ్గా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగ్గా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడోసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనస్తుడు అయిండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అన్ను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతను చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమన్ను. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఈ వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము.
యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడ్ల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైందని అది కూడా చాలదని నాకు తోచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. ఈ యొక్క వాక్య భాగం మనం తీసుకున్నాము. నేను వాక్యం చదువుతుంటే టైం అయిపోతుంది అని చెప్పి మరి మొదలు పెడుతున్నాను. కానీ వాక్య భాగం చదవకుండా టైం అయిపోతుంది అని అంటే అందులో ఉన్నటువంటి అంశాలను గురించి ఒకదాని తర్వాత ఒకటి ధ్యానించడానికి చాలా సమయాన్ని తీసుకోవటం జరుగుతుంది. అందుకని చెప్పి వాక్య భాగం కూడా చదవటం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినట్లు చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని కూడా యేసయ్య అడుగుచున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు అందరికన్నా ఎక్కువగా వీరందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా అని అడగటం జరుగుతుంది. కాబట్టి మనం దానికి ఏం జవాబు చెప్పటం జరుగుతుంది. అసలు ఈ విధంగా పేతురుని అడగటానికి గల ఎందుకు కారణాలు ఏంటి, పేతురునే ఎందుకు అడగటం జరిగింది, ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరినైనా అడగొచ్చు కదా, పేతురునే ఎందుకు అడిగాడు, ఎందుకు ఈ విధంగా అడగటం జరిగింది, పదే 3 సార్లు ఎందుకు అడగటం జరిగింది అనేటువంటి అంశాన్ని తీసుకున్నాము. కాబట్టి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగటం జరిగింది. పేతురుని ఎందుకు ఈ విధంగా అడిగాడు దేవుడు? అసలు పేతురు బొంకేడు కదా, దేవుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు కదా. సిలువ మరణం కొరకు ఆయన తీసుకెళ్ళి శిక్ష విధించడానికి సిద్ధమైనటువంటి ఆ సిలువ భారాన్ని మోసేటువంటి టైంలో ఆ రాత్రిపూట పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడాడు. ఆ మాట యేసుప్రభు ముందే చెప్తాడు, ఇదిగో కోడి కోయక ముందు నన్ను ఎరగనని ముమ్మారు పలుకుతావు అని అన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకుని నన్ను ప్రేమించుచున్నావా అని అడగటం జరిగింది. ఇంకా ఆయనకి 3 బాధ్యతలు కూడా అప్పగించటం జరిగింది. ఈ విషయాలను మనం చూస్తున్నాం. ఈ మొట్టమొదటిది నన్ను ప్రేమించున్నావా అని చెప్పి అడిగినప్పుడు యేసు నన్ను ప్రశ్న వేరుగా ఉంది, ఆన్సర్ ఒకే రకంగా ఉంది. మరి ఈ ప్రశ్న ఏంటి అనంటే, నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటే ఇక్కడంతా ఉన్న నీ ఫ్రెండ్స్ అందరికన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అంతవరకు ఊరుకాలేదు. మళ్ళా అప్పుడు దానికి ఆన్సర్ యేసు ప్రభు, నా గొర్రె పిల్లల్ని మేపుమని చెప్పి అన్నాడు. ఇది ఆన్సర్ కూడా ఇచ్చే బాధ్యత కూడా వేరుగా ఉంది. మళ్ళా రెండవసారి నీవు నన్ను ఎక్కువగా వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అనకుండా నన్ను ఎక్కువగా కంపారిజన్ తీసేసి నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడిగినట్లు, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అంటే రెండోసారి అడిగినప్పుడు ఆన్సర్లో ఇంకా కొంచెం చేస్తాడు, నీవెరగవా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆన్సర్ చెప్తాడు. అప్పుడు ఆ విధంగా అన్నప్పుడు యేసయ్య ఇచ్చినటువంటి మరి ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, నా గొర్రెల్ని కాయమని చెప్పాడు. డిఫరెన్స్ చూడండి. ఈ 3 సార్లు 3 రకాలైనటువంటి బాధ్యతల్ని అప్పగించడం. మళ్ళీ మూడవసారి అడుగుతాడు, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడ్డాడు. మనల్ని కూడా పదే ఒకటే ప్రశ్న అడుగుతుంటే చిరాకేస్తుంది. ఏంటి ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అనిపిస్తుంది కదా. అలాగే యేసయ్య ఇదే ప్రశ్న మూడోసారి కూడా అడిగేసరికి వ్యసనపడి, మరి నీకు తెలియదా ప్రభువా, నీవు సమస్తము ఎరిగినటువంటి వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరగవా అని చెప్పి అన్నట్లు మనము చూస్తున్నాం. అప్పుడు మళ్ళా ఆయన ఏమన్నా అంటాడు, నా గొర్రెల్ని మేపుము. ప్రశ్న ఒకటే, 3 రకాలుగా మార్చటం జరిగింది. ఆన్సర్ కూడా ఒకటే, దాన్ని వేరువేరుగా పదాలు కొన్ని డిలీట్ చేయటం లేదా పెట్టటం
జరిగింది అన్నమాట, యాడ్ చేయటం జరిగింది. కానీ బాధ్యతల్లో వేరువేరుగా ఉంది. అంటే నా గొర్రెల్ని మేపుము, గొర్రె పిల్లల్ని మేపుము ఫస్ట్ దానికి, రెండవసారి నా గొర్రెల్ని కాయము, మేపుము వేరు కాయము అని వేరు, నా గొర్రెల్ని కాయము అన్నాడు. మూడోసారి నా గొర్రెల్ని మేపుము అన్నాడు. మొట్టమొదట గొర్రె పిల్లల్ని మేపమన్నాడు, రెండవసారి నా గొర్రెల్ని కాయమని అన్నాడు, తర్వాత మూడవసారి నా గొర్రెల్ని మేపుము అని అన్నాడు. మేపటం వేరు, కాయటం వేరు. ఈ విధంగా 3 సార్లు నన్ను ప్రేమించున్నావా అని అడుగుతున్నప్పుడు ఆయన వ్యసనపడ్డాడు. నీవు సమస్తము ఎరిగినటువంటి వాడవు, నిన్ను ప్రేమించు వాడని నేనని ఎరగవా అని అంటాడు. నా గొర్రెల్ని మేపుము అని అంటాడు. దీనికి ఇక్కడ మేపుము అన్నాడు, ఫస్ట్ కూడా నా గొర్రె పిల్లల్ని మేపుము అన్నాడు, ఇక్కడేమో నా గొర్రెల్ని మేపుము అన్నాడు, సెకండ్ ఏమో నా గొర్రెల్ని కాయము అన్నాడు సెకండ్ దానికి. కాబట్టి అడిగినటువంటి 3 ప్రశ్నల్లో టైం వేరువేరుగా ఉంది, లైన్లు కూడా మార్పు ఇచ్చిన ఆన్సర్ 3 times లాస్ట్ టైం వ్యసనపడ్డాడు, కొంచెం తేడాగా ఉంది. అయినప్పటికీ ఆయన అలాట్ చేసినటువంటి డ్యూటీ 3 రకాలుగా, అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ 3 రకాలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తే నా గొర్రె పిల్లల్ని మేపు, అంటే దేవుని కన్నా ఇతరుల ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తుంటే నా గొర్రె పిల్లల్ని మేపుము అని అన్నాడు. గొర్రె పిల్లల్ని మేపటం వేరు. ఆయన అయితే మనకి గొర్రెల కాపరి అనేటువంటి చిత్రాన్ని చూసినప్పుడు గొర్రె పిల్లల్ని ఇట్లా చేత్తో ఎత్తుకుని హృదయానికి అత్తుకుని ఉన్నట్లు మనము చూస్తాము. కాబట్టి గొర్రె పిల్లల్ని కాయాలి అని అంటే ముందు వాటిని మేపాలి, అంటే వాటిని జాగ్రత్తగా మేపాలి. కాబట్టి నా గొర్రె పిల్లల్ని మేపుము అని చెప్పి అన్నాడు. పిల్లల్ని మేపటం, పిల్లల్ని పెంచటము, పిల్లలకి బాధ్యతలు అప్పగించటము, వారు ఉన్నత స్వభావానికి వారు వచ్చినప్పుడు మనం సంతోషపడటము, వారు చేసేటువంటి పనులు, వారు చేసేటువంటి ఉద్యోగము, వీటన్నిటిని బట్టి మనం సంతోషించటం జరుగుతుంది. అదేవిధంగా యేసయ్య కూడా పేతురుని క్షమించాడు కాబట్టి ఈ బాధ్యతలు అప్పగించినట్లు గొర్రె పిల్లల్ని మేపుము, గొర్రెల్ని కాయము, గొర్రెల్ని మేపుము. అంటే గొర్రెల్ని కాయము అంటే పెద్ద గొర్రెలు అటు ఇటు పోతూ ఉంటాయి, అటు ఇటు పోతూ ఉన్నటువంటి కర్రతో వాటిని ఒకే లైన్లో వెళ్ళటానికి చుట్టూ జరుగుతుంది. అదేవిధంగా మళ్ళా కాయము అన్నప్పుడు వాటిని జాగ్రత్తగా రక్షించాలి. తర్వాత మేపుము అంటే వాటిని ఇంకా కూడా ఎక్కువగా మేపి అవి బలం, శక్తి కలిగి ఉండేటట్లు మేపాలి అన్నమాట. కాబట్టి ఎందుకు ఈ విధంగా దేవుడు అన్నాడు అంటే మనం యెషయా గ్రంథము 40:11 చూస్తాము. యెషయా గ్రంథము 40:11 మనము చూస్తాము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. 3 విషయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపుతాడు, గొర్రె పిల్లలు ఉంటే వాటిని రొమ్మున ఆనించుకొని మోస్తాడు, పాలిచ్చు వాటిని ఆయన మెల్లిగా నడిపిస్తాడు. ఈ విధంగా మనము ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ 40:11 మనము చూస్తున్నాము. అందుకని చెప్పి దేవుడు కూడా గొర్రెలు వేరు, గొర్రె పిల్లలు వేరు. గొర్రె పిల్లల యొక్క బాధ్యత వాటిని జాగ్రత్తగా మేపాలి, గొర్రెల్ని వాటిని పరిరక్షించాలి. మేపటమే కాకుండా వాటిని పరిరక్షించాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ బెత్సైదా వాడు, గల్లీ సముద్రంలో చేపలు పట్టేవాడు అయినటువంటి ఈ యొక్క పేతురు, ఆయన సహోదరుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. 7 శిష్యులు ఉన్నారు. ఈ 7 శిష్యుల్లో పేతురుకు మాత్రం ఈ బాధ్యత అప్పగించినట్లు మనము చూస్తున్నాము. ఎందుకు అనంటే కారణం ఏంటి అనంటే 3 సందర్భాలు మనము తీసుకోవాలి. యేసుతో పాటు 3 సందర్భాల్లో ఈ యొక్క పేతురు ఉన్నాడు. ముఖ్యమైనటువంటి సందర్భాల్లో 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఉన్నప్పటికి కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఎవరిని పిలవకుండా
పేతురు మాత్రమే యేసు ప్రభువుతో ఉన్నటువంటి పేతురు ఇంకొక 2 శిష్యులు అంటే యేసయ్యకి 3 ప్రియమైనటువంటి శిష్యులు ఉన్నారు. ఆ ప్రియమైనటువంటి శిష్యుల్లో పేతురు ఒకడు. పేతురు, యోహాను, యాకోబు ఈ 3 కూడా దేవునికి ప్రియమైనటువంటి శిష్యులు అనమాట. కాబట్టి ఇన్నర్ సర్కిల్ అనమాట. మనం చాలామంది ఉంటారు మన స్నేహితులు, వాళ్ళలో ఇంకా ప్రాణం పెట్టేటువంటి స్నేహితులు కొంతమంది ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ 3 కూడా దేవునికి ఇష్టమైనటువంటి శిష్యులు అన్నమాట. కాబట్టి ఆ శిష్యుల్లో పేతురుకు ఒక గొప్ప బాధ్యతని అప్పగించటం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి 3 సందర్భాలు ఏంటి అని అంటే, యాయూరు కుమార్తెను బ్రతికించినప్పుడు, యాయూరు కుమార్తె చనిపోయి ఉంటుంది, మరణించి ఉంటుంది. యాయూరు యేసుప్రభుని వేడుకుంటాడు, మరి నా కుమార్తెను బ్రతికించమని చెప్పి. ఆ విధంగా బ్రతికించేటువంటి సందర్భాల్లో ఇంట్లోకి వెళ్ళి ఆ కుమార్తె పండుగుని ఉంటే ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి చేయబెట్టి తలి తాకుమి అని చెప్పి పిలవటం జరిగింది. ఆ పాపని అంటే దేవుని బిడ్డ కాబట్టి నీవు లేచి కూర్చో అని అక్కడ అర్థం అన్నమాట. ఆ అర్థంతో ఆ మాటలు మాట్లాడినట్లు మనము చూస్తున్నాము. యాయూరు కుమార్తెను బతికించినప్పుడు ఈ సందర్భంలో పేతురు ఉంటాడు. రూపాంతర కొండ మీద పేతురు ఉంటాడు. రూపాంతర కొండంలో 3 కూడా ఈ కొండ మీదకి ఎక్కుతారు. యేసయ్యతో కలిసి 3 ఉంటారు. ఆ కొండ మీద వెళ్ళినప్పుడు మీకు 3కి ఒక పర్ణశాల కట్టాలి అని చెప్పి అంటారు. కాదు అనే మాట పేతురు మాత్రమే అంటాడు. ఈ పర్ణశాలలో యేసయ్యకి, అదేవిధంగా యేసయ్యతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి అంటే అక్కడ ఒక దర్శనం కనిపిస్తుంది. రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెంది ఆయన యొక్క శరీర భాగం అంతా కూడా, లేదా ఆయన వేసుకున్నటువంటి దుస్తులన్నీ ఏ చాకలి వాడు అంత తెల్లగా చేయలేడు. ఆ విధంగా తెల్లగా దగదగ మెరిసిపోతూ ఉన్నాడనమాట. అది రూపాంతరం అనంట. రూపాంతర కొండ మీద ఆ విధంగా యేసయ్య రూపాంతరం చెంది అక్కడ వచ్చినటువంటి మోషే అనుకుంటాము, అదేవిధంగా ఏలియా వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నట్లు చూస్తాము. వాళ్ళిద్దరికీ మళ్ళీ యేసే 3కి 3 పర్ణశాలలు కడతాను అని చెప్పి ఇక్కడ పేతురుకు చాలా దుడుకు పేతురు అని అంటాము. అంటే తొందరగా క్వశ్చన్స్ వేస్తాడు, తొందరగా ఏ పని చేయాలంట ఆయనకి చాలా ఎక్కువ ఉత్సాహము. ఈ యొక్క రూపాంతర కొండ మీద ఈ 3 శిష్యులతో ఉన్నాడు. అదేవిధంగా గెత్సెమనే వనంలో చనిపోబోయే ముందు ఇంకా సిలువ వేస్తారు అనగా గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆ తోటలో కొంచెం దూరము ఎంట్రన్స్ దగ్గరేమో మిగిలిన శిష్యుల్ని పెట్టి 3 మాత్రము ఇంకా తనతో పాటు ముందుకు తీసుకెళ్ళి ఒకచోట వాళ్ళ 3 అక్కడ ఉంచి మీరు నిద్రపోకుండా మెలకుగా ఉండి నా కొరకు ప్రార్థించండి అని చెప్తాడు. చెప్పి ఆయన కూతవేత దూరంలో వెళ్ళి తాను ప్రార్థించుకోవటం జరిగింది. తండ్రిని అడగటం జరిగింది. తండ్రిని ఒకే ఒక మాట అడిగాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుము అని చెప్పి అడిగినట్లు మనము చూస్తున్నాము. ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగము అని ఒకసారి ఆ విధంగా అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వచ్చి చూస్తాడు. వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు, నా కోసం కొంచెంసేపు అయినా మెలకుగా ఉండి ప్రార్థించలేరా అని అంటాడు. రెండోసారి అదే విధంగా అంటాడు. అంటే ఆ సంఘటనలో ఇక్కడ మనకు కావలసినటువంటి అంశము పేతురు ఉన్నాడు. 3 సందర్భాల్లో ముఖ్యమైనటువంటి సందర్భాల్లో యేసుతో ఈ యొక్క పేతురు ఉన్నట్లు మనము చూస్తాము. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా కళ్ళారా చూచినటువంటి వాడు. నీళ్ల మీద నడిచాడు. యేసు ప్రభు నీళ్ల మీద నడిచొస్తే నేను కూడా నీలాగే నడిచొచ్చేటట్లు చేయమని చెప్పి అడుగుతాడు. బోటు మునిగిపోతూ ఉంటే యేసయ్య నీళ్ళ మీద మమ్మల్ని రక్షించండి అని శిష్యులు అరుస్తూ ఉంటే యేసయ్య నీళ్ళ మీద నడిచి వచ్చాడు. అప్పుడు పేతురుకి తొందర ఎక్కువ అని అనుకున్నాం కదా, దుడికి పేతురుకే నేను కూడా నీలాగే నడిచి వచ్చేటట్లు చేయమని అడుగుతాడు. కొంత దూరం నడుస్తాడు, అటు చూశాడు, బయటికి చూశాడు. యేసయ్య వైపు చూడకుండా వేరే దిక్కును చూడటం, లోకం వైపు చూడటం జరిగింది. ఆ యొక్క మేఘాల వైపు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూసేటప్పటికి ఆయన మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో
యేసుని రక్షించమని అడుగుతాడు. అంటే ఈ సందర్భం కూడా ప్రభు నుండి ఆయన నీళ్ళ మీద నడిచాడు, దయ్యములను వెళ్ళగొట్టేటప్పుడు చూశాడు, ఆయనతో ఉన్నాడు. తర్వాత ఆయన మాట మీద వెళ్ళి ఈయన కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. మరి ప్రభు మాట చెప్పినటువంటి మాట ప్రకారం చేస్తూ ఉన్నాడు. కానీ చివరి గడియలు యేసయ్య ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పి అక్కడ సైనికులతో మాట్లాడినట్లు మనము చూస్తున్నాము. ప్రభుని గురించి ఇంకా 3 గొప్ప మాటలు, 3 సార్లు 3 గొప్ప సంఘటనలో యేసయ్యతో ఉన్నాడు. 3 సార్లు దేవుడు అడిగినటువంటి ప్రశ్నలకి గొప్ప ఆన్సర్స్ చెప్పాడు అన్నమాట. నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగితే ఈ ప్రజలు ఏం చెప్పారు? మోషే అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, లేదా బాప్తిస్మిచ్చు యోహాను దిగొచ్చాడు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడతారు మిగిలిన వాళ్ళు. కానీ మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటే పేతురు మాత్రం వేరేగా జవాబు ఇవ్వటం జరిగింది. నీవు సజీవుడవగు దేవుని కుమారుడువై ఉన్నావని, కుమారుడువైన క్రీస్తు అని పలుకుతాడు. నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారంటే పేతురు కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అని జాబ్ ఇచ్చాడు. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13-17 వచనాల్లో ఉంటుంది. తర్వాత రెండవసారి మీరు కూడా వెళ్ళిపోవాలని, మరి అందరూ వెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి, శిష్యులు చాలామంది కూడా ఇక నాకు సిలువ వేయబడుతుంది అనేటువంటి భయంతో వాళ్ళకు కూడా ఏమన్నా అపాయం జరుగుతుందేమో వెళ్ళిపోతారు అని అంటే, అప్పుడు ఆ ప్రశ్నకు కూడా నీవు నిత్య జీవపు ఊటలు కలిగినటువంటి వాడవు, నిన్ను వదిలి మేము ఎట్లా వెళ్తాము? ఒకవేళ నీ మీద ప్రాణాపాయం వచ్చినప్పటికీ నేను నీతోనే ఉంటాను అని కూడా ఆన్సర్ చేస్తాడు పేతురు. కాబట్టి ఈ 2 సందర్భాల్లో ఇంకొకటి 3వ సందర్భం ఏంటి అంటే, ఈ రాత్రి మీరందరూ కూడా మరి అంటే నిద్రిస్తున్నప్పుడు నాకు నా విషయమై మరి ఒక గొప్ప అనుకోనటువంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి మీరేమై నా విషయమై అభ్యంతరం చెప్తారేమో, మరి అటు ఇటు బయటకు పోతారేమో అంటే, అక్కడ కూడా పేతురు ఏం చెబుతాడు, మరి నేను నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధమే, కానీ నిన్ను వదిలి వెళ్ళను అని అంటాడు. ఈ మాటలకి ఇలాంటి మాటలు అంటే అప్పుడు యేసయ్య అని అంటాడు, మరి కోడి కూసేటువంటి సమయానికి నీవు 3 సార్లు బొంకుతావు, నన్ను ఎరగనని బొంకుతావు అన్నాడు. ఈ సంఘటన 3 సార్లు ఇలాంటి మంచి ఆన్సర్స్ చెప్పాడు. 3 సందర్భాల్లో ఆయనతో పాటు ప్రత్యేకంగా ఉన్నాడు. మరి ఈ విషయాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు యేసయ్య 3 సార్లు ఈ ప్రశ్న వేయటం జరిగిందన్నమాట. ఎందుకంటే మరి యేసయ్య టెస్ట్ చేయాలి. అప్పుడు వరకు కూడా ఫస్ట్ వచనంలో చూస్తే భోజనం అయిన తర్వాత, అంతవరకు భోజనం లేదు, వీళ్ళకి చేపలు పట్టడానికి వచ్చారు, చేపలు పట్టటము చూశారు. ఆ చేపల్ని వాళ్ళకి ఆ వలలో ఏం పడలేదు. కానీ యేసు వచ్చిన తర్వాత మీరు కుడి పక్కన వల వేయండి అని చెప్తే విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అవి కూడా 153 చేపలే పడ్డాయి. దాని గురించి కూడా మనము ధ్యానిద్దాము తర్వాత, సమయం తక్కువగా ఉంది కాబట్టి. మరి ఈ యొక్క ఆ సందర్భంలో ఈ పేతురు ఉన్నాడు కాబట్టి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చున్నప్పుడు ఈ ప్రశ్నలు అడగటం మనము చూస్తాము. ఈ ప్రశ్నలు అడిగి ఆన్సర్ ఆయన దగ్గర నుంచి తీసుకుని ఆ విధంగా సేవ చేయటానికి ఆయనకి జెండా ఊపటం జరిగింది. మనం ఏదైనా కార్యం చేసేటప్పుడు జెండా ఊపి, లేదా ట్రైన్ వెళ్తూ ఉంటే అక్కడ కూడా పచ్చ జెండా ఊపితే ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా మరి ఒక బాధ్యతని అప్పగించి పేతురుని ముందుకు నడిపించినట్లు చూస్తున్నాము. కానీ పేతురు తర్వాత ఎందుకు మరి ఇంత అబద్ధం చెప్పాడు కదా 3 సార్లు, ఎందుకు దేవుడు ఎన్ని ఇచ్చాడు అని అంటే, తర్వాత పేతురు పశ్చాత్తాపడి చాలా ఏడ్చి దేవుని వేడుకున్నట్లు మనం చూస్తాము. కాబట్టి మనం కూడా తప్పులు చేస్తూనే ఉంటాం, పొరపాట్లు ఉంటాయి. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, తిరిగి మళ్ళీ ఒకసారి అలాంటి పని చేయకుండా ఉండాలి, ఆయన్ని
అంగీకరించి ఆయన్ని మొరపెట్టుకోవాలి. ఆ కన్నీళ్లు కార్చి ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకి జాబ్ ఇస్తాడు, ఆయన మనల్ని క్షమిస్తాడు, రక్షణ భాగ్యము ఇస్తాడు. 3 గొప్ప పలుకులు మనము విన్నాము. 3 సార్లు ప్రత్యేక సంఘటనలు, 3 సార్లు ఒప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా చూస్తున్నాము. కాబట్టి మనము తల్లినైనా తండ్రినైనా మరి వాళ్ళని మంచి కాపరి అని చెప్పి మనము అనుకుంటున్నప్పుడు ఇక్కడ దేవుడు కూడా, యేసయ్య కూడా మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెల్ని నీకు అప్పగిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన గొర్రెల్ని అప్పగిస్తే ఆ గొర్రెల్ని ఏ విధంగా మనము దేవుని వైపు తిప్పాలి, దేవుని వాక్యంలో వాళ్ళని గొప్ప చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ప్రభు కొరకు హతసాక్షిగా మిగిలిపోయాడు పేతురు యొక్క జీవితం చూస్తే హతసాక్షి అయ్యాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. ఆయన సేవ చేస్తూ చివరికి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా దేవుని ఏ విధంగా శిలువ మీద మరణించాడో ఈయన కూడా అదే విధంగా మరి ఆయన ఎంతో తన హృదయం తృప్తి పడగలిగేటట్లు ఆయన మరణించటం జరిగింది. ఈ విషయాలు దేవుని ఇష్టమైతే మనకి సమయం ఇస్తే ఇంకా కొంత దీనిలోనే ఇదే చాప్టర్లో ఇంకొక అంశాన్ని ధ్యానించేటప్పుడు ఈ మిగిలినటువంటి అంశాలు కూడా మనము చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుకాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆహారం నిమిత్తమై నీకు వందనాలు. ఈ ఆహారాన్ని మేము భుజించి తృప్తిపడి నాయన నిన్ను వెంబడించేటువంటి వారముగా ఉండే భాగ్యతను దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. మరి ఈ వాక్యంలో మీరు ఆ వాక్యం ప్రకారము వాక్యంలో ఉన్నటువంటి అంశాలను ధ్యానించినటువంటి అంశాలని మీరు తీసుకుని మన జీవితాల్లో మన పొరపాట్లను సరిదిద్దుకోవటానికి దేవుని నిలబడి లేదా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని ఈ ప్రార్థనని విని మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించుగాక. ఆమేన్.